పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం. ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఆ 30,000 మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా? వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే. అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి. మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి, న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు చిత్తశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2017లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా 5 సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం. మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది, మీ పార్టీలో ఉంది, మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 10 నెలలు అవుతుంది. మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు, కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి, సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా. కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించావని ఆ తల్లే చెబుతుందంటే మీరెంత మహిళా ద్రోహి అర్థమవుతుంది. వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళతో సమానం. వీళ్ళందరూ కూడా 5,000కి ఏమి వస్తుంది, 10,000గా వీళ్ళకి చేయిస్తాను అన్నావు. ఈరోజు అధికారంలోకి వచ్చాక 1,70,000 మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు, జీతం లేదు, వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు? అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా. ఈరోజు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురి చేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబరుచుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళతోనే మీరు ఏమి జరగనట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు, అందరూ గమనిస్తున్నారు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఉండాల్సింది ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటూ ఎవడు చేసినా వదిలిపెట్టడం. అది కంట్రోల్ చేసాం. ఒప్పుకుంటారా? ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా? ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవనేవాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. సమాజంలో సభ్యత ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించేది సభ్యత. ఆ సభ్యత లేనప్పుడు బూతులు తిట్టుకుంటే చాలా భావితరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తారు. రెండో విషయం మీరు అడిగారు, ఒక విషయం ఇది కూడా చాలా ముఖ్యం మనందరికీ. ఆ విషయం ఏంటంటే ఆడబిడ్డల భద్రత. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే, ఒక గంజాయి అనేది రాష్ట్రంలో ఒక పంట అయిపోయింది.
ఎక్కడికక్కడ గంజాయి తయారు చేయడం, ఆ గంజాయిని ఎగుమతి చేయడం, వేరే ప్రాంతాలకు పంపించడం, ఇక్కడ కూడా గంజాయి ఎక్కడ పోయినా స్కూల్లో కాలేజీల్లో ఏ సెంటర్లో చూసినా గంజాయి ఉండడం. నేను ఎన్నికల్లో మీ అందరికీ ఒక మాట చెప్పాను, నేను అన్ని పనులు కష్టపడి చేయగలుగుతాను, కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఆ గంజాయి కానీ తీసుకోకపోతే ఉండలేరు, పిచ్చి పడుతుంది వాడికి. ఒక తాగుబోతుకి సాయంత్రం అయితే తాకపోతే ఉండలేడు. అలాంటిది గంజాయి అయితే ఇంకా చాలా వరకు నర్వస్ కూడా హిస్టరిక్ అయిపోతాయి. అలాంటి విషయం కూడా మీకు చెప్పాను నేను. గంజాయి కానీ డ్రగ్స్ కానీ రెంటికి అలవాటు పడ్డారు మన రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చాను, ఈగలనే వ్యవస్థ తీసుకొచ్చాను. గూగుల్ మ్యాప్ లో చూస్తున్నాను, ఎక్కడ గంజాయి పంట ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళా డ్రోన్లు పంపించి ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో అక్కడ చూసి పంట వచ్చే లోపలనే దాన్ని నాశనం చేస్తున్నాం. వాళ్ళను కూడా గట్టిగా శిక్షిస్తున్నా. పూర్తిగా పోయిందంటే నేను చెప్పను, మీ సహకారం కూడా నాకు కావాలి. ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలవాటు పడినటువంటి వ్యక్తి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బండి ఇస్తున్న డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు, నేను ఎంత గట్టిగా ఉన్నా పండిస్తున్నాడు, దొంగతనంగా అమ్ముతున్నాడు. ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేశారు రహస్యంగా. ఒకడు తయారు చేస్తాడు, ఒకడు కొంటాడు, ఒకడు రవాణా చేస్తాడు, ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. అన్ని కూడా కోడ్ భాషలు వెళ్ళిపోతా ఉంటాయి టెక్నాలజీలో, ఎవరికి అర్థం కాని భాష. దీనివల్ల బ్రేక్ చేసుకుంటా వస్తున్నాం.